మాడుగుల్లో కూడా వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్, మొత్తం మునిగిపోయింది. ఇటుది ఇక్కడ పంటలు బాగా వేస్తున్నారు. బోటుని తీసావా? మైక్ పెట్టు. ఇక్కడ చెట్లు చూడండి, చెట్లు చూడండి బాగుంటాయి. చెట్లు కొబ్బరికాయ చెట్లు ఎన్ని ఉన్నాయి, కొబ్బరికాయ చెట్లే ఉన్నాయి. కొబ్బరికాయ చెట్లు ఈ కొబ్బరికాయ కదా, తాటికాయ చెట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. పంటలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ పంటలు అంటారు, వరి పంటలు కూడా బాగానే ఉంటాయి. నేచర్ మాత్రం చెట్లతో బాగా బ్యూటిఫుల్ గా ఉంది. ఫారెస్ట్ ఏరియా. సర్ల మైసమ్మకి వచ్చేసాము. మొత్తం అడవి, మొత్తం చెట్లే ఉన్నాయి. మొత్తం అడవి అంతా ఫారెస్ట్ ఏరియా. మొత్తం ఫారెస్ట్ ఏరియాగానే ఉంది. బాగానే ఉంది ఏరియా కూడా, చాలా పాజిటివ్ గా నీట్ గా ఉంది. అంత ఎయిర్ పొల్యూషన్ కూడా లేదు. లారీలు టెంపుల్ వస్తాయి కదా. వావ్, బ్యూటిఫుల్ లేక్ వ్యూ. లేక్ వ్యూ మొన్న పెద్దపల్లిలాగా చూడలేక. ఆ చెట్టు నువ్వేనా నాటింది మధ్యలో? నేనే నాటానండి. నాకు చెట్లు పెంచడం ఎక్కువ ఇష్టం. ఏమి ఇష్టం? చెట్లు పెంచడం. చెట్లు పెంచడం అంటే ఇష్టమా? బాగానే పెంచుతాం అయితే చెట్లు. అంటే ఎక్కడెక్కడ నాటున్నావు? ఎల్లు నాచులు బాగానే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీ ఊర్లో అంతా నాటున్నావా? ఊళ్ళో గారు సగం అంతా మేమే నాటాము. ఊర్లో సగం నాటావు? అంటే అవే నాటే. ఈ కొండనే కట్టిలేరు. కట్టిలేదా? ఎందుకు కట్టిలే? అంత బడ్జెట్ లేదు. మాకు తెలుసులేరా. మొత్తం ఫారెస్ట్ ఏరియా. బర్డ్స్ కూడా ఉన్నాయి. బోట్స్ ఉన్నాయి, సింహం కూడా ఉంది. సింహం ఉంది. ఇక్కడే ఉంటున్నా కదా. వాళ్ళు ఏదన్నా ముందర కార్లో మన వాళ్ళే వెళ్ళేది. బైక్ మీద ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు మన వాళ్ళే వెళ్తున్నారు ముందర. కవర్ చేయలేమని బైక్ మీద వస్తున్నాం. మీకోసం చాలా కష్టపడుతున్నాం. ఏంటి సార్ అది? మీకోసం చాలా కష్టపడుతున్నాం. ఊరు పెద్ద మనిషి, ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా. ఫామ్ బర్రెలు అంతా డైలీ ఫామ్. ఇదంతా డైరీ ఫామా? ఇదే మందే కదా? మొత్తం మందే. ఎంత వస్తుంది దీని మీద నీకు ఇన్కమ్? 3 లక్షలు వస్తుందండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రోజుకా? రోజు కాదండి. ఐ థింక్ వాటో వాట్. నెలకే? అరే నెలకి ఎంత కాదు, రోజుకే. నువ్వు చెప్పట్లే, ఇన్కమ్ ట్యాక్స్ ఏం రైజ్ చేయట్లేదు దీని మీద. ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? 30 బళ్ళు. 30 ఉన్నాయి. 30 బర్రెలు ఉన్నాయా? బర్రె మీద ఎంత ఆదాయం ఉంటది? ఒక బర్రె మీద లీటర్ వచ్చి 90 రూపాయలండి. లీటర్ 90 రూపాయలకి అమ్ముతున్నావా? నేను ఎక్కడ చూడలేదు లీటర్ 90 రూపాయలు. పాలు లీటర్ 90 అండి. నేను మీ దగ్గరే చూస్తున్నా లీటర్ 90. ఇప్పుడు చూడండి కొత్తగా వస్తాయి అండి. బయట 30 రూపాయలకి ఇస్తున్నారు. నేను 90 పెట్టానండి.
ప్యూర్ మిల్క్. ప్యూరా? నువ్వే పిండుతావా? పిండలో మాత్రం పిండడమే. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో? ఏ బండి అని ఒక గుడిస చేసుకుని తినడానికి. అది అవ్వా ఇది తీసుకోను నువ్వు. మనమే వండుతాం. మామూలుగా వాళ్ళు అడుగుతారు. వస్తాం. ఏమవుతామా ఇట్టన్నా ఇట్ట ఏంది గుంటలు అలా వెళ్తా. నేను స్లోగా వెళ్తా. ఇంక నా వల్ల కాదురా. వచ్చేయ్. ఆపండి 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 రా బాబు, నా వల్ల ఇంకా కాదు. A few minutes later. మంచిగా కోరుకో అన్నీ కోరుకో దేవుడా. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం దేవుడా, పీజీ బ్లాగ్స్. అవి మంచిగా 1 lakh 2 lakhs సబ్స్క్రైబ్స్ రావాలి, మంచి వ్యూస్ రావాలి, 10,000 వ్యూస్ అలా రావాలి. ఆ ఛానల్కి మంచిగా పేమెంట్ కూడా రావాలి. ఆ ఛానల్ మంచిగా రన్ అయ్యేలా చూద్దాంరా. మా అన్న యశ్వంత్ అన్న బాగా కష్టపడుతున్నా, ఆ కష్టానికి ఫలితం ఇచ్చి చూద్దాంరా. మా అన్న ఆరోగ్యం అంతా బాగుంది, బాగా సబ్స్క్రైబ్ ఇస్తే మళ్ళీ వచ్చి మొక్కుకుంటుంది. కొరుకున్నావు మంచిగా అన్న. నువ్వు కూడా ఎన్నో కదా మంచిగా కోరాడు. అవుతుంది కదా పక్క, కోరుకుంటే అయిపోతుంది. మా కుకింగ్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను, వచ్చేయండి. బ్యూటిఫుల్ వెదర్. See the view and setup. ఇక్కడ కనిపించే వాళ్ళు మన వాళ్ళే, అది మన చెట్టు. వచ్చేయండి. హలో ఫ్రెండ్స్, హలో ఒకసారి హాయ్ చెప్పండి.
చూపిస్తున్నాయి మన మీరు కూడా వస్తారు. వై జంక్షన్ నుంచి కొంచెం దాడిన తర్వాత ఉంది అన్న నూనె పోయాలి ఇప్పుడు. ఉల్లిగడ్డ మిర్చి వేయాలి నాన్న. అర్ధ గంట అవుతుంది వంట చేస్తే. నాటుకోడి ఇంకా ఊళ్ళో తీసుకున్నది ఇంకా నాటుకోడి ఫీవర్ నాటుకోడి. తినేనా కలిపినవా? కలపలే ఇట్లాను మూత కొత్తగా ఉంది కదా పట్టుకుంది. నాటుకోడి కర్రీ. ఓన్లీ కలపడమే మనం. కలపడమా? పులిహోర దగ్గర వస్తారా? బాగా కలిపి వచ్చా? పులిహోర బాగా కలుపుతారు అన్న. పులిహోర కాదు ఇది, నాటుకోడి. అల్లం వెల్లిగడ్డ టేస్ట్. పసుపు 2 వేసేసుకొని నార్మల్ స్టవ్ కి కట్టెల పొయ్యికి డిఫరెన్స్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటది. ఓకే. చికెన్ మసాలా ఏంటండి? ధనియాల పొడి అన్నీ వేసుకున్నావు. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఎంత టైం పడుతుంది? ఇంకేముందైనా ఉడికినట్టే. ఇక రోలు ఉంటాయి కదా నువ్వు దంచి వేసుకోవాలి. ఏం చేస్తావు? నేను ఇంటికాడ నుంచి దంచుకొని తెస్తా కానీ ఈ రోజేలే మసాలా. ఇప్పుడు ఆంటీ వాటర్ పోస్తున్నారు. చిక్కగా ఉంది చికెన్ కూర. చికెనా? మంచిగా ఉంది. వెరీ నైస్. సరిపోతాయి కదా? కొంచెం పోయిందండి. సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పావుగంటకి ఎక్కువ కాలే. నాకు గుర్తుంది. నేను ఎంత వచ్చి వచ్చాను తాగాలి కంపల్సరీ. బగారా రైస్ చికెన్ నాటుకోడి అది ఇలా ఎగురుతూ ఉన్నాయి. అంబేషన్ పీస్ అయితే మంచిగా ఉడికింది. ఇలా ముక్క తీసుకొని ఇలా రైస్లో ఇలా చాలా బిజీగా ఉంటారు అందరూ అప్పుడు కోడి పందాలు. మామూలుగా ఉండాలి. తీస్తున్నారు. ఓకే చిన్నగా షార్ట్. ఓకే